హాయ్. అలా టైం వేస్ట్ చేసే బదులు ఏదైనా పనికొచ్చే పని చేయొచ్చు కదా. పనికొచ్చే పనంటే? ఈ గార్డెనింగ్ చేయొచ్చు కదా. అమ్మో, నాతోని కాదు, నాకు రాదు. నువ్వు పుట్టడంతోనే జనాల్ని కొట్టడం వచ్చా? అది మా బాపు ట్రైనింగ్ ఇచ్చిండు, నేర్చుకున్నా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నేర్చుకుంటే ఏదైనా వస్తుందని, అంతేగా? బో, మాటలతో నిన్ను ఓడించాలంటే నా వల్ల కాదు. నువ్వు పని చేసుకో. నేనే గిన్నె పెట్టిరు, అన్ని నేనే చూసుకోవాలా? సర్లే, నా పని అయిపోయిన తర్వాత కింద తీసుకుపోతా. నాయనో, ఇప్పుడు గాని చిన్నబాబు నాన్న చూస్తే కుండి పగిలినట్టే నా తలకాయ పగలు కొడతాడు. కూడా థ్యాంక్స్. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పడం? ఎందుకంటే ఏమో చెప్పాలనిపించింది, చెప్పిన. కానీ కారణం ఉండాలి కదా. ఉంది కదా, నువ్వు నా మీద. నువ్వు గిట్లని ఒక గంట సేపు ఉంటే 5 నిమిషాలకోసారి థ్యాంక్స్ చెప్తా. మనం ఎంత దూరం అవుదాం అనుకుంటే దేవుడు అంత దగ్గర చేస్తున్నాడు కదా. ఆయన మనసులో ఏమున్నదో దగ్గర చేసింది దేవుడు కాదు, ఆ కుండి. థ్యాంక్స్ ఎందుకు? నీకు కాదు, దేవుడి రూపంలో ఉన్న ఆ కుండీకి. ఒక్క నిమిషం. నేర్చుకుంటే ఏదైనా వస్తదని నువ్వే అన్నావు కదా. హా, ద్వేషించే మనిషిని ప్రేమించటం కూడా నేర్చుకుంటే అలవాటైపోతుంది. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. అంటే నేనేం ఫోర్స్ చేయట్లేదు, అడుగుతున్నా అంతే. థ్యాంక్స్. ఓపిక చేసుకుని నేను చెప్పిన మాట విన్నందుకు అన్నీ గిట్లా కలిసి వస్తున్నాయి. నువ్వు కూడా నా గురించి మంచిగా ఆలోచిస్తున్నావు. కలిసే రోజు దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. ఏంది మామా ఇది? ఇంత అన్యాయమా, ఇంత మోసమా? నేనెవ్వరికి చెప్పనని నీకు మాటిచ్చినా, కానీ నువ్వు మాత్రం నీ అల్లునికి నా గురించి మొత్తం చెప్పేసి నన్ను ఇరికిచ్చేసినావు కదా. ప్రొఫెసర్ వయ్యుండి ఇట్లా మోసం చేయొచ్చా? తప్పు కదా. చూడు, మా అల్లుడు గారికి నేనేమీ చెప్పలేదు, ఆయనే తెలుసుకుని వచ్చాడు. నువ్వేమైనా మాట్లాడుకోవాలి అనుకుంటే వెళ్ళి ఆయనతోనే మాట్లాడుకో. ఏహే, ఆ పుర్ర మీ మామాలుల డ్రామా నువ్వే వెనుక నుంచి మొత్తం నడిపించినావని నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పుకి పెనాల్టీ వేయాలని వచ్చినా. ఏంది అర్థం కాలేదా? ఆ రోజు తప్పించుకున్నారు, ఈసారి మాత్రం తప్పించుకోనికి వీల్లేదు. నీ కూతురునిచ్చి పెళ్లి చెయ్యాల్సిందే. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరికి వచ్చి చెప్తావు? షట్టదేముంది బామ్మర్ది, పట్టుకుంటే నలిగిపోతది, చింపితే చిరిగిపోతది. కానీ నీ చెల్లెల జీవితం అట్లా కాదు కదా. ఏంది, చెల్లెలంటే సంధ్య అనుకున్నావా? కాదు బామ్మర్ది, సత్య. నీలాంటి బెదవల్ని చూసి నా చెల్లెలు భయపడదు. మీ చెల్లెలు భయపడదు గాని ఇగో ఈ వీడియో గిట చూస్తే మీ బావ ఊకుంటాడా చెప్పు? వీడియో ఏంటి? ఏంది, నీకు అసలు ఇంకా అసలు విషయం తెలియదా? ఏంది మామ ఇది? నీ కొడుకు దగ్గర కూడా ఇంత పెద్ద విషయం దాచిపెడతావా? పెద్దోనివి ఎన్ని తప్పులు చేస్తావు చెప్పు? అసలు ఏం జరుగుతుంది నాన్న? ఈగో బామ్మర్ది, మీ నాయన ఏం చెప్తాడు గాని జరిగిందంతా నేను చెప్తా ఇను. అట్లా ఆ రోజు నేను ఎత్తుకుని పోయినప్పుడు సత్య వీడియో మొత్తం రికార్డ్ చేసి పెట్టినా. ఇగో ఇప్పుడు కనుక ఈ వీడియో మీ బావగారికి పంపించిన అనుకో, నీ చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది. చెప్పు, పంపించమంటావా? వద్దు. అందుకే నేను మీ బావగారికి ఈ విషయం చెప్పకుండా త్యాగం చేయాలంటే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. అది జన్మలో జరగదు. అవునా? మీరు చెప్పేది కూడా నిజమే. నా సొంటి దుర్మార్గునికి, నీచునికి, నికృష్టునికి అసొంటి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే ఏ అన్నయ్యకు నచ్చది. సరే, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. అప్పుడు 10 లక్షలు అడిగినా, ఇప్పుడు మీరు చేసిన తప్పుకి వడ్డీ వేసి 20 లక్షలు అడుగుతున్నా. 2 రోజులలో నాకు గనక 20 లక్షలు ఇచ్చేస్తే ఆ వీడియో డిలీట్ చేసి నా దారిని నేను వెళ్ళిపోతా. ఇగో నీ చెల్లె కూడా నాకు అవసరం లేదు. 10 లక్షలు ఇవ్వలేని వాణ్ణి 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలను? అంత డబ్బు నా దగ్గర లేదు. కూతురు జీవితం కోసం ఆ మాత్రం ఇయ్యలేవా? అంత డబ్బు లేదు కాళీ. అప్పు చేస్తావో తల తాకట్టు పెట్టి తీసుకొస్తావో నీ ఇష్టం. 2 రోజులు టైం ఇస్తున్నా. ఆ లోపట ఇయ్యకపోతే ఈ వీడియో ఒకవైపు ఆన్లైన్లో, మరొక వైపు క్రిష్గాడి చేతులకి పోతుంది. బాగా ఆలోచించుకోండి. కాళీ, అది కాదు. రేయ్ నడురా. వీడి మాటలకు భయపడాల్సిన అవసరం లేదు నాన్న. మనం వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అలా చేస్తే నా కూతుళ్ళ నేనే అల్లరిపాలు చేసినట్టు అవుతుంది. వాడికి డబ్బు ఇవ్వడం తప్ప మనకు వేరే దారి లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మన సేటు ఇల్లు తాకట్టు పెట్టుకుని 20 లక్షల రూపాయలు ఇస్తాడేమో అడుగుతాం. హర్ష, నువ్వు ఈ విషయం. ఏం కావాలి? ఏమైనా వడ్డించమంటవా? వడ్డించడం గురించి కాదు, తినేటోళ్ళ కోసం చూస్తున్నా. రేణుకేడుంది? ఇప్పుడు దాంతోని పనేమున్నది? రేణుకా, రేణుకా, చెప్పండి మావయ్య. నీకేం చెప్పినా
టైంకి తినాలి, టైంకి మందులు వేసుకోవాలి, టైంకి వండుకోవాలని చెప్పినా లేదా? మరి మాతో కూర్చొని తినకుండా ఏం చేస్తున్నావు? ఆయన మీరు తిన్నాక తింటాం మావయ్య. అట్లా కుదరదు, కూర్చొని తిను. గది పెద్దోంది, దీనికి వేరే ప్లేట్లో పెట్టిస్తా. అవసరం లేదు, నువ్వు వీడిని కూసో. ఏమైంది? కూసోమని చెప్పినా కదా, కూసో. కూర్చో అక్క. భైరవి, నీకు ఎన్నిసార్లు చెప్పినా పెద్ద కోడల్ని దగ్గర తన టైంకి తినకుంటే కడుపులో ఉన్న వారసుడు ఆకలితో గిలగిల్లాడిపోడు. ఇంతకీ కుంకుమ పువ్వు తెప్పిచ్చినవా? ఆ, అంటే గది తెప్పిస్తానయ్యా. ఇంకెప్పుడు తెప్పిస్తావు? కాన్పోయినాకనా? నీతోని కాదు గాని ఇడిచేయి. ఇగో మా సత్య, నువ్వు యాదుకుంచుకో. అలాగే మామయ్య. బాపు కుంకుమ పువ్వు ఎందుకు? కడుపుతోటి ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తింటే బిడ్డ అందంగా పుడతాడంట. ఓ అవునా? ఎందుకైనా మంచిది జరంత ఎక్కువ తెప్పించుంచు. నీకెందుకురా? ఉట్టిగానే తెప్పించుంచితే నష్టమే ఉంటది. ఏమంటావు సత్య? వడ్డించను. ఆ, 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 నువ్వు కూసోమ్మా. ఇక్కడ నేను చెప్పేదే నడవాలి, నేను చెప్పిందే వినాలే. నువ్వు కూసో. ఏమ్రా, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వచ్చినావు? అర్జెంట్ పని వచ్చింది బాపు. అంటే నువ్వు తినేంత వరకు రేణుక వెయిట్ చేయాలనా? ఇంకా ముందుగా అసంటి నడవ. రేణుక ఆరోగ్యం కన్నా నువ్వు ఎక్కువ కాదు, మనతో పాటే తింటది. అయినా పెండ్లాం కడుపుతోటుంటే టైంకి భోజనానికి తీసుకురాకుండా గీ పెద్ద రేణుక టైంకి మందులు వేసుకుంటున్నావా? నేను చూసుకుంటా బాపు. ఆ, బావగారు మీరు పనుల మీద బయట తిరుగుతూ ఉంటారు కదా బావగారు. అక్క మందుల సంగతి నేను చూసుకుంటాను. అది కాదు, నేను చెప్పింది కదా, సత్య చూసుకుంటది. నువ్వు చూసుకోమా. టాబ్లెట్స్ వేసుడే కాదు, డాక్టర్ దగ్గరికి తీసుకొని పోవుడు నుండి డెలివరీ అయ్యేంత వరకు సత్యదే ఇందుకే నారా కుంకుమ పూజారంత ఎక్కువ తెప్పించా మనం. దూకుడు మీద ఉన్నావు కానీ బేటా, నువ్వు గిట్లనే మంచిగా హ్యాపీగా ఉండాలి. నీకు నచ్చని పని చేసినా, నిన్ను ఇబ్బంది పెట్టే పని చేసినా, చేయాలనుకున్నది చేసి సారీ అని ఒక్క మాట చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అది కాదు సత్య. నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను, ఓపెన్ గా మెచ్చుకున్నాను, నమ్మకం పెంచుకున్నాను. మంచి ఫ్రెండ్ గా ఉందామంటూ మనస్ఫూర్తిగా ముందుకొచ్చాను. తప్పు చేశావు. సత్య నా నమ్మకాన్ని వమ్ము చేసావు. సత్య నన్ను చెప్పలేసుకునేలా చేసావు. ప్లీజ్ సత్య. మళ్ళీ మన గది మధ్యలో గీత అవసరమేమో అనిపిస్తోంది. వద్దు సత్య, ప్లీజ్ గట్లా అనుకు. నేను చెప్పేది కొంచెం విను. తప్పు చేయడం, సమర్థించుకోవడం, దానికి ఒక కారణం చెప్పడం నీకు అలవాటే కదా. అది కాదు సత్య. నేను చెప్పింది విన్నాక నేను చేసింది తప్పనిపిస్తే ఏ శిక్షనే వెయ్యి, తలోంచి భరిస్తా, నీ జోలికి రాను. అసలేం జరిగిందంటే అక్కడ మా బాపు నిన్ను పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది, గొప్పగా అనిపించింది. నిన్ను తిట్టినోళ్లతోనే పొగిడించుకుంటూ ఉంటే నిన్ను చూసి గర్వంగా అనిపించింది. ఓడిన చోటనే గెలిచినావు, పడ్డ చోటనే లేచి నిలబడినావు. నువ్వేందో నిరూపించుకున్నావు. నా భార్యగా నేను ఈ ఇంట్లో నీకు సంపాదించ పెట్టలేని గుర్తింపుని నీకు నువ్వే సంపాదించుకున్నావు. ఆ టైంలో నా ఫీలింగ్స్ ఎట్లున్నాయో చెప్పటానికి కూడా అసలు మాటలు దొరకలే సత్య. నిన్ను గట్లా చూస్తూ ఉండిపోయినా, సంతోషాన్ని ఆపుకోలేకపోయినా, కంట్రోల్ చేసుకోలేకపోయినా. కొన్ని నిమిషాల పాటు నా కళ్ళకి నువ్వు తప్ప వేరే ఎవ్వరూ కనబడలే. వచ్చి ముద్దు పెట్టినా. మిమ్మల్ని నమ్మి అంత డబ్బు ఎలా ఇవ్వాలి? మీరు మనుషుల్ని నమ్మరానే కదా ఇల్లు తాకట్టు పెడుతున్నాం. ఇల్లు తాకట్టు పెడుతున్నారు సరే, అంత ఎప్పు ఎలా తీరుస్తారు? మీరు తీసుకునే 20 లక్షలు, పాతది 10 లక్షలు కలిపి మొత్తం 30 లక్షలకి సేల్ అగ్రిమెంట్ చేసుకుందాం. నాన్న మన ఇంటిని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకు? ఆ ఖాళీగాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు.